చూసుకున్నట్లయితే ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నారో గత 10 సంవత్సరాలుగా కూడా వ్యాపారాన్ని చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గణేష్ ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఇల్లంతా కూడా ఒక ఎకరం పొలాన్ని అమ్మి మరి మేము కొనుక్కున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గణేష్‌కి గతంలో ఒక గాయం అయింది నడుమునికి. అప్పటి నుంచి కూడా ఈ పాల వ్యాపారంలో దిగామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్‌గా చూసుకోవచ్చు ఇదే గణేష్ ఇల్లు. ఇక్కడి నుంచి కూడా కొంత పాలని సేకరించి తీసుకువెళ్ళడానికి పాలకి సంబంధించిన క్యాన్‌లు కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి అయితే మొత్తం కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అసల ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీరు గతంలో 8 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు పాలని విక్రయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అసలు మీ అబ్బాయి ఎప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేదండి. 11 సంవత్సరం 2011లో నుంచి అండి. 2011లో నుంచి చేస్తున్నాడు. 3 సంవత్సరాలు జీతానికి ఉన్నాడండి బావదే. అక్కడి నుంచి 2013 నుంచి జీతానికి తప్ప నేను ఇస్తాను వ్యాపారం చేసుకోమన్నాడండి ఆళ్ళు మా బావండి. అప్పటి నుంచి చేసుకుంటున్నామండి. కేంద్రాలు పెట్టుకో 4 ఖాతాలొత్తాయి. 4 ఖాతాలొత్తాయి. నలుగురు ఫోన్ చేసుకుంటే రైతులు వాళ్ళే పోగవుతారన్నారండి. అలాగే పెట్టుకున్నాను. ఆళ్ళే కొనిచ్చారండి అల్లుడు గారు. పెట్టుకుంటే ఏదో దేవుడు దేవుడు 10 మంది రైతులందరూ పోతున్నారండి. ఎప్పుడు జరగలేదండి అలాగా. ఎప్పుడు జరగలేదండి. చిన్న చిన్న పిల్లలండి బాబు. అంటే అసలు ఈ కేంద్రం అంటే ఇక్కడ పాలు పోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రాజమండ్రి రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ మనకి లాలాచెరువు ప్రాంతానికి ఎప్పటి నుంచి పాలు సప్లై చేస్తున్నారు? 2011 కాడ నుంచేనండి. 3 సంవత్సరాలు కూడా బావగారి ఖాతాలో ఇతనికి అప్పచెప్పాడండి. బావగారు పోసేవారండి 30 సంవత్సరాల క్రితం నుంచండి. అతనికి ఈ అబ్బాయికి అప్పచెప్పాడండి. కొన్ని ఖాతాలు ఇయ్యంటే ఖాతాలో అతను ఇచ్చి అప్పచెప్పాడండి. ఆ ఖాతాలో పోసుకుంటున్నాడండి. అంటే ఈ శివరాత్రి ముందే ఇది జరిగింది అని అంటున్నారు. అంటే శివరాత్రి ముందు మీకేమన్నా కొత్త రైతుల దగ్గర నుంచి పాలు రావడం ఇలాంటివి ఏమన్నా గమనించారా? లేదండి. అసలు రైతులు అలా చేయరండి బాబు. అసలు అందరూ మనోళ్ళేనండి అసలు. రైతు అలా చేసి మనిషి కాదండి. ఎప్పుడూ జరగలేదండి బాబు. ఎప్పుడు కూడా ఆళ్ళు కూడా మేము టీ పెట్టుకున్నాం పొద్దుట కూడా తెల్లారగట్ల 4 గంటలకు లేస్తాడండి. ఆ పాలు తోడేసి ఇస్తామండి. ఆ టీ పెట్టుకునే అబ్బాయికి చుట్టించి నేనే తోడతానండి పాలు. ఆ పాలు పట్టుకుని వెళ్తాడండి. పొద్దున కూడా టీ పెట్టుకున్నానండి. ఏ పాలు కనపడలేదు. ఇయాల అప్పుడు వచ్చాక చేదుగా ఉన్నాయంట తేడా వచ్చినాయని కౌరంపారంటండి. రేపు వస్తారా ఆంటీ గారు? రేపు చూస్తానండి అన్నాడండి. ఇంతేనండి. మా అన్నాడు మరి వెళ్ళాడండి మంగళవారం నాడు వెళ్ళి ఆంటీ గారు నిన్న వచ్చిన డబ్బులు పాలు డబ్బులు ఇవ్వద్దు. రైతులను ఆపు చేస్తానండి. ఒకవేళ రేగడి పాలన్నా గట్టా లేదు ఇంజక్షన్ చేసిన పాలు గట్టా పోసారమ్మా ఆపు చేస్తానండి. మీరేమనుకోవద్దండి. ఎప్పుడు జరగలేదు. మీ వల్ల జరగలేదు. మా వల్ల జరగలేదు. మీరు బాగోలు మేము బాగోలు కదండి ఆంటీ గారని అన్నాడండి. ఎప్పుడు జరగలేదండి. అలా కాదు అమ్మా. ఇప్పుడు నలుగురు చనిపోవడానికి మీ అబ్బాయే కారణం అంటున్నారు. మరి ఏం చెప్తారు అసలు? ఏం చేయలేండి మేడం. ఏం అయ్యమ్మయ్యండి. ఏం చెప్తాడండి. ఉన్నోడు 200 మందికో 150 మందికో పోతాడండి. నా పోలే ఆకెళ్ళనండి. మరి ఆళ్ళందరికీ ఏమీ లేనిది మరి ఈళ్ళకి ఏ కారణం చేత వచ్చిందనేది మనకు తెలీదండి. భగవంతుడికి తెలాలండి ఆ మాయ. అంతవరకు ఏమీ తెలదండి. అంతవరకు ఇక్కడ మన గణేష్ భార్య కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి అసల ఎప్పుడు తేడా వచ్చింది? తేడా వచ్చిందని ఎప్పుడు గణేష్‌కి ఏమన్నా ఫోన్ చేయడం గాని ఎవరైనా అంటే శివరాత్రి ముందుగా పోసిన పాలు బాలేదు, చేదొచ్చినాయి అని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు అలాంటి ఏమన్నా కాల్స్ గాని రావడం జరిగిందా? లేదండి. హ్మ్. లేదండి. చేదొచ్చినాయని చెప్పి 2 రోజులు లైన్‌కెళ్తాం మానేశారండి. మళ్ళీ మన్నాడు నుంచి పట్టుకెళ్తున్నారండి. కానీ ఎప్పుడు సేదు కానీ, ఇరిగిపోవడం కానీ అసలు ఏమి లేదండి. మొత్తం కూడా అక్కడి నుంచి సేదొచ్చిందని చెప్తే అయితే ఆల్రెడీ రానండి మన్నాడు. అయితే ఈ రోజు కాపుతానండి అంటే ఆపేసి మన్నాడు నుంచి తీసుకెళ్లారండి. సేదొత్తం గట్ట ఇంకెక్కడా లేవండి. అంటే ఇప్పుడు నలుగురు చనిపోవడానికి గణేషే కారణం అని కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎలాంటి అనుభవాలు గాని, లేదంటే ఇప్పుడు కొత్తగా రైతులు రావడం గాని, పాలు వేరే దగ్గర తీసుకోవడం గాని? లేదండి. అసలు ఎప్పుడు లేదండి. అలాంటివి అసలు ఏమీ లేవండి.